హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. రాబోయే చంద్రగ్రహణం రేవంత్ సర్కార్ని కూలదోయబోతోందా? చంద్రబాబుకు అనారోగ్యం, లోకేష్కు పదోన్నతి రాబోతోందా? అర్థం పర్థం లేని మాటలు కావివి. ఆధారాలతో చెబుతున్న జ్యోతిష్యం. స్వర్ణ కంకణధారి జ్యోతిష్య బ్రహ్మ డాక్టర్ సుమన్ శర్మ విసురుతున్న సవాల్ ఇది. రండి, ఆ ఆధారాలేంటో చూద్దాం. హిందూ బంధువులందరికీ నమస్సులు. మన యొక్క విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగం ఇప్పటికే తెలుసుకున్నాం. మన ఆదాయ వ్యయాలేంటి, అవమాన రాజపూజ్యాలేంటి అన్నీ తెలుసుకున్నాం. అయితే మన దేశం, మన రాష్ట్రం, మన పొరుగు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, వాటి భవిష్యత్తు ఏంటి, అది కూడా మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ రాజకీయ అనిశ్చితి, రాజకీయ నిశ్చితి వాటిని పట్టే మన జీవనం, మన వ్యాపారాలు అన్నీ కూడా ముడిపడి ఉంటాయి. సో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, రియల్ ఎస్టేట్ ఎంత ఇబ్బందిగా ఉంది తెలంగాణలో. మరి ఇట్లాంటి విషయాల ఆధారంగా అసలు రాష్ట్ర దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ప్రధానమంత్రులు ముఖ్యమంత్రుల పనితీరు ఎలా ఉంటుంది, ఇవి తెలుసుకునేందుకు ఇవాళ మనం డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ గారిని మరొకసారి స్టూడియోకి ఆహ్వానించాం. వారి గురించి మీకు తెలుసు, స్వర్ణ కంకణధారి, అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్గా ఆయన ఎన్నో అద్భుతమైన పిహెచ్డీలు చేసిన వ్యక్తి. మరి ఆయన అడిగి మన ఈ యొక్క దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డీటెయిల్గా. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానండి. సంతోషం. మనం చేసిన ఉగాది వీడియో అద్భుతంగా సక్సెస్ అయింది గురుగారు. అయితే ఒకటి మిస్ అయింది మాకు, అసలైన రుచి. ఏది ఉప్పు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో, రాజకీయ విశ్లేషణ లేకపోయేసరికి కొంచెం మాకు లోటుగా అనిపించింది. ఎలా ఉంటున్నాయి రాజకీయాలు ఇప్పుడు? ఏది ఈ విశ్వావసనామ సంవత్సరంలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఓం శివాయ గురవే నమః, శ్రీ భద్రకాళీ మాత్రే నమః. జనరల్గా ప్రతి సంవత్సరము మనకి ఉగాది వస్తుంటుంది. ఈ సంవత్సరం మనకు విశ్వావసునామ సంవత్సరం. ఈ ఉగాది రాజు అంటే నవనాయకులు అనేటువంటిది నిర్ణయించబడతారు. ఈ నవనాయకులను బట్టే మనకి వర్షపాతాల గురించి కానీ, పంట పొలాల యొక్క వృద్ధి కానివ్వండి, రాజకీయ పరమైనటువంటి విషయాలన్నీ కూడా మనం వాస్తవంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం అంటే రాజు అని ఎలా డిసైడ్ చేస్తారంటే, మనకి ఏ రోజైతే చైత్ర శుద్ధ పాడ్యమి అవుతుందో ఆ రోజు అధిపతి ఎవరైతుందో రాజు అవుతారు. సో మన గ్రహాలకి 9 గ్రహాలకి అధిపతి సూర్య భగవానుడు. ఈ సంవత్సరాన్ని కనుక మీరు గమనించినట్లయితే చైత్ర శుద్ధ పాడ్యం ఆదివారం రోజు వచ్చింది. ఓకే. సో ఆదివారానికి అధిపతి రవి, సూర్యుడు. గ్రహాధిపతి కూడా అతనే. ఇతను తనతో పాటుగా ఏం చేశాడంటే, ఈ నవనాయకులలో ఈ యొక్క 9 పోస్టులలో సూర్యుడు ఏం చేశాడంటే ఇంకొక 4 పోస్టులను కూడా తనే పెట్టుకున్నాడు. సేనాధిపతిగా కూడా తనే పెట్టుకున్నాడు, అర్ఘ్యాధిపతిగాను, సస్యాధిపతిగా కూడా తనే పెట్టుకున్నాడు, మేఘాధిపతిగా కూడా ఈ 4 పోస్టులు తన దగ్గరే పెట్టుకున్నాడు. మంత్రిగా చంద్రుడు ఉన్నాడు ఈ సంవత్సరం. ఓకే. సో మంత్రి చంద్రుడు అవ్వడం వల్ల ఏమైతుందంటే ఎక్కువ సలహాలు సూచనలు తీసుకునేటువంటి అవకాశం రాజు తీసుకోడు. అంటే మంత్రి జనరల్గా ఏం చేస్తాడు, సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ప్రజలు ఇలా అనుకుంటున్నారండి, వారి అభిష్టం మేరకు మనం నడుచుకుంటే బాగుంటుందండి, ఈ సంక్షేమ పథకాలు మనం ప్రవేశపెడితే బాగుంటుందని కొంత ఇన్ఫర్మేషన్ ప్రజల నుంచి మంత్రి సేకరించి దాన్ని రాజుకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరము గ్రహాధిపతి అదేవిధంగా రాజు కూడా రవి అవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ రాజులు చేయరు. అది కేంద్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు. పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చేసుకోరు వీరు. సో వీరు తీసుకునేటువంటి ఏంటంటే, నేను నిర్ణయం తీసేసుకున్నా ఇది కరెక్టే అనేటువంటి ధోరణిలో కొంత అహంకారం, కొంత గర్వమైనటువంటి ధోరణితో రాజులు ఈ సంవత్సరం నడుచుకునేటువంటి అవకాశం ఉంది. మీరు ఏ పంచాంగకర్త కానివ్వండి, మీరు ఏ పంచాంగాలు కానీ ఈ విషయాన్ని కనుక గమనిస్తే, ఎప్పుడైతే మనకి 2 పాపగ్రహాలు ఉంటాయండి మనకి, ఒకటి కుజుడు, 2 శని. ఓకేనా? అదే విధంగా నైసర్గిక పాపుడు రవి. ఎప్పుడైతే ఈ 3
గ్రహాలు రాజులు ఆ సంవత్సరం అవుతారో ఎప్పుడైనా మనకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. ఓకే. సో రాజకీయ పరమైనటువంటి సంక్షోభాలు ఏర్పడడం, అచ్చా. లేకపోతే ప్రైమ్ మినిస్టర్లు మారడం, సీఎంలు మారడం, ఉమ్, ఓకేనా, ప్రభుత్వాలు పడిపోయేటువంటి అవకాశం ఉండడం, ఓకే. అవిశ్వాస తీర్మానాలు పెట్టడం, లేకపోతే ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నిందించేటువంటి పరిస్థితులు కానీ, ఓకే. రెవల్యూషన్ థాట్స్ కూడా పబ్లిక్ లో వచ్చేటువంటి అవకాశాలు జనరల్ ఇలాంటి సంవత్సరాలు ఎందు ఉమ్. ఉంటూ ఉంటాయి. అంటే గతంలో ఎప్పుడు ఇలా జరిగిందా గురుగారు? నేను అంటే ఇప్పుడు వాస్తవంగా ఏందండి అంటే, ఇప్పుడు బ్లైండ్ గా ఒక స్టూడియోలో కూర్చొని నేను ఒక అవును. మాట మాట్లాడేశాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, లేకపోతే ఈ పార్టీ నిందించిన ఆ పార్టీ నిందించిన కొంచెం అవును, అవును. మాట్లాడుతుంటారు సహజంగా. అందుకే సో అడుగుతున్నా, నేను గతంలో రిసర్చ్ గా జరిగిందా? ఓరియంటెడ్ స్కాలర్ని కాబట్టి Yes. నేను బ్లైండ్ గా చెప్పకుండా నేను కొన్ని ఆధారాలతో సహా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. గతంలో ఇలా జరిగినటువంటి కానీ ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కానీ చెప్తున్నా. ప్లీజ్. దానికంటే ముఖ్యంగా ఒక మంచి విషయం చెప్తాను వినండి. ఈ సంవత్సరము ఇప్పుడు నేను తెలంగాణ వాసిని, నా రాజు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి. అవును. సో నేను కాదండి, ఏ బ్రాహ్మడైనా, ఏ పురోహితుడైనా, ఏ జ్యోతిష్కుడైనా, సిద్ధాంతి గారైనా, ఏ గుళ్ళో ఉన్న అర్చకుడైనా ఫస్ట్ నేను కోరుకోవాల్సింది ఏంటంటే ప్రజలు బాగుండాలి, అవును. ప్రకృతి సహకరించాలి, పంట పొలాలు వృద్ధి చెందాలి, అలాగే నా రాజు బాగుండాలని నేను కోరుకోవాలి. కరెక్ట్. ఓకేనా? ఎందుకంటే మా బాధ్యత ఏంటి అంటే మేము ఏ పూజ చేసుకున్నా ఏం చేయాలంటే హితం కోరాలి. అవును. సో ఫస్ట్ నేను ఆ హితంలో, ముఖ్యమైన హితంలో ఇంకొక పాయింట్ ఏంటి, నా రాజు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ధర్మపరమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి, నా రాజు చెప్పినటువంటి ఒక మాటలు ప్రజలు వినాలి, లేదా ప్రజల యొక్క ఇష్టానుగుణంగా నా రాజు నడుచుకోవాలని నేను అనుకోవాలి. అవును. సో నేనైనా ఏ జ్యోతిష్యుడైనా ఫస్ట్ మేము గుర్తుపెట్టుకోవాల్సిన మా బేసిక్ డ్యూటీ ఏంటంటే ఈ రాజకీయ పరమైనటువంటి పార్టీల పరమైనటువంటి విషయం కాదు. కాదు. రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండాలి, వారు సక్రమైనటువంటి విధానంలో పరిపాలన చేయాలి అనేటువంటిదే నేనైనా కూడా కోరుకోవాల్సింది. అవును. అయితే గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలను కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే. ఓకే. ముందు ఏం చేస్తానంటే సెంట్రల్ కి సంబంధించి చెప్తాను. నేను ప్రైమ్ మినిస్టర్లు ఎప్పుడు మారారు అంటే షార్ట్ టర్మ్ లో ఎప్పుడెప్పుడు మారారు, రైట్. మారడానికి గల కారణాలు ఏంటి, నా రీసెర్చ్ పరంగా నేను చెప్పే ప్రయత్నం ప్లీజ్. చేస్తాను. ఓకే. అయితే ఇది సాధారణమైన వాళ్ళకు కొంత అర్థం కాకపోవచ్చు, ఓకే. బట్ ఇప్పుడు నాలాంటి జ్యోతిష్యులు కానివ్వండి, అవును. లేదా సుమన్ శర్మ ఏదో చెప్తున్నాడు, అవును. కొంత విమర్శిద్దాం ఈయనని, ఈయన చెప్పేదానికి ఏదో 4 బ్యాడ్ అనుకునే కామెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను ఈ మాట. అవును. నేను చెప్పే పాయింట్స్ అవకాశం ఉంటే నోట్ డౌన్ చేసుకోండి, మీరు కూడా రీసెర్చ్ చేసుకొని తెలుసుకోండి. వెరీ నా రీసెర్చ్ ప్రకారం నేను తెలుసుకునే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్. మళ్ళొక్కసారి అండి, నా రాజు బాగుండాలని నేను కోరుకుంటా. అవును. నేను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీదనో లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీదనో ఒక మాట నేను విడిచిపెట్టడం అనో, అవును. లేకపోతే బీజేపీ ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి నేను నరేంద్ర మోడీ గారి గురించి కామెంట్ చేయడం నా ఉద్దేశం కాదు. రైట్. ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరము నవనాయకులలో రాజు రవి అవ్వడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే గురుగారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1964 నుంచి 66 వరకు ఉన్నారండి. అంటే సుమారుగా 2 సంవత్సరాలు ఉన్నారండి ఆయన. అవును. 1.5 year ఉన్నారు అప్రాక్సిమేట్లీ. ఉమ్. సో ఇక్కడ చూస్తే శ్రీ క్రోధీనామ సంవత్సరం అయింది అప్పుడు. ఓకే. రాజు రవే అప్పుడు. ఆ, అప్పుడు కూడా చంద్రగ్రహణం సంభవించింది 24/6/1964లో కూడా. ఉమ్. సో అప్పుడు కనుక గమనించినట్లయితే నేను చెప్పాను ఇంతకుముందు 2 పాపగ్రహాలండి, ఒకటి శని 2 కుజుడు అండి అని. అవును. సో ఎప్పుడైనా కుజుడు శనిని చూడడం కానీ, శని కుజుడిని చూడడం కానీ, ఇప్పుడు రెండు చెడ్డవారు ఉన్నారండి, దొంగలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకరొకరు సైగ చేసుకొని దొంగతనం చేశారనుకోండి, దొరుకుతారా? ఉమ్. దొరకరు. ఇంకేం దొరుకుతారు? ఒక దొంగతనం చేయడానికే తనకి ఇబ్బంది అవుతుందేమో, అదే 2 దొంగలు కనుక కలిస్తే దోచుకోవడం చాలా ఈజీ ఈజీ అవుతుంది. అవును. అలాగే జ్యోతిషంలో ఏంటంటే 2 పాపగ్రహాలు కలిస్తే ఆ విధ్వంసం కానీ నష్టం కానీ ఎప్పుడైనా ఎక్కువ కలుగుతుంది. ఉమ్. సో శని వల్ల ఏమవుతుంది అంటే పదవి గండం జరగడం కానీ, ప్రజలకు వ్యతిరేకమైన ఆలోచన విధానం కలగడం కానీ, రెవల్యూషన్ థాట్స్ అన్నిటి కూడా శని అధిపతి. ఓకే. అంటే ఒక రకమైన సంక్షోభానికి శని అధిపతి. ఓకే. కుజుడు రాజకీయానికి సంబంధించినటువంటి వాడు. సో ఎప్పుడైనా ఒకవేళ కనుక ఈ 1964లో ఈ యొక్క లాల్ బహదూర్ శాస్త్రి గారు కనుక ఎన్నుకునే ముందు ఒక 1 month 2 months కనుక మనం గమనించినట్లయితే ఆ, ఈ కుజుడు గ్రహం శని గ్రహాన్ని చూడడం కానీ, శని అనేటువంటి గ్రహం కుజుని చూడడం కానీ జరుగుతుంది. ఓకే. కుజుడికి ఒక 2 విశేషమైన దృష్టిలు ఉన్నాయండి. ఒకటి 4వ స్థానాన్ని చూస్తాడు, 2 8వ స్థానాన్ని చూస్తాడు. ఉమ్. అదేవిధంగా శని 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని చూస్తాడు. ఈ ఓకే. కాంబినేషన్స్ ప్రకారంగా అప్పుడు వారు ఆ 1.5 year ఉండడం జరిగింది. అప్పుడు చంద్రగ్రహణం కూడా సంభవించింది. ఓకే. మళ్ళీ మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు?
మార్చ్ 24, 1977 నుంచి 79 వరకు ఉన్నారు. జూలై 2028లో. ఓకే. అప్పుడు శ్రీ పింగళి నామ సంవత్సరం ఏంటి? రాజు అప్పుడు రవి అండి. ఓకే. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనకు రవి ఎలా ఉన్నాడో, అప్పుడు ఆ సంవత్సరం కూడా ఆ పింగళి నామ సంవత్సరంలో కూడా రాజు రవి. అప్పుడు కూడా సూర్యగ్రహణం సంభవించింది. 18/4/1977లో కూడా మనకి సూర్యగ్రహణం సంభవించింది. ఓకే. దాని తర్వాత చంద్రశేఖర్ గారు ఉన్నారు. హ్మ్. నవంబర్ 10వ తారీఖు 1990 నుంచి 91 వరకే ఉన్నారు వారు. అవును. ఓకేనా? చాలా షార్ట్ టర్మ్ ఉన్నారు. అవును. వారు చేసినప్పుడు కూడా శ్రీ ప్రజాపతి నామ సంవత్సరంలో రాజు రవి అండి అప్పుడు కూడా. ఓకే. 26th జనవరి రోజు మనకి చంద్రగ్రహణం వచ్చింది ఆ రోజు. ఓకే. సో అదే విధంగా గుజ్రాల్ గారు ఉన్నారు. ఐకే గుజరాత్. అవును. ఐకే గుజ్రాల్ గారు ఉన్నారు. వారు ఎప్పటి నుంచి ఉన్నారు? ఏప్రిల్ 21వ తారీఖు 1997 నుంచి 98 వరకే ఉన్నారు వీరు కూడా. హ్మ్. వీరు కూడా కేవలం ఒక 11 మంత్స్ మాత్రమే వీరు కూడా అవునండి. ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. అప్పుడు కూడా శ్రీ ఈశ్వరనామ సంవత్సరం రాజు కుజుడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అవును. రాజు కుజుడైనా, రాజు రవి అయినా, రాజు శనైనా. శనైనా, ఈ మూడిటితోటే మనకి ఇబ్బంది కలుగుతుంది. హ్మ్. సో అప్పుడు కూడా 16/9/1997లో మనకు చంద్రగ్రహణం కూడా మనకు సంభవించింది. ఓకే. అయితే ఇప్పుడు ఇది మనం సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అవును. విషయాలు తీసుకున్నాం. అవును. అయితే స్టేట్ కి వచ్చే వరకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవును. తీసుకున్నాం. అవును. ఇప్పుడు అంటే నేను తెలుగు వాడిని కాబట్టి నేను తెలుగు దాని గురించి ఆలోచన చేస్తాను. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ మీరు దీని ప్రభావం మీరు చెన్నైలో ఉంటది కదండి, మహారాష్ట్రలో ఉంటది కదండి అంటే నేను దానికి సంబంధించి నేను రీసెర్చ్ చేయలేదు. చేయలేదు. yes. ఎందుకంటే నేను తెలుగు వాడిని అవ్వడం, నేను తెలంగాణ వాడిని అవ్వడం వల్ల నేను ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాన్ని సేకరించాను. ఓకే గురుగారు. ఓకే. మర్రి చెన్నారెడ్డి గారు చేశారండి. హ్మ్. ఎప్పటి నుంచి చేశారంటే వారు 6th మార్చ్ 1978 నుంచి 10th అక్టోబర్ 1980 వరకు చేశారు. ఓకే. వారు సుమారుగా 2 సంవత్సరాలు 218 రోజులు చేశారు. అప్పుడు కనుక మనం తీసుకున్నట్లయితే రాజు రవి ఆ, అప్పుడు కూడా ఓకే. అది పింగళి నామ సంవత్సరమే. ఓకేనా? సూర్యగ్రహణం కూడా వచ్చింది 18/4/1977 అప్పుడు. ఓకే. ఓకేనా? తర్వాత వచ్చేసి ఆ, వెంకట్రామరెడ్డి గారు ఉన్నారండి. హ్మ్. 24th ఫిబ్రవరి 1982 ఎప్పటి వరకు ఉన్నారు? 20th సెప్టెంబర్ 1982 వరకే ఉన్నారు. కేవలం 208 రోజులు మాత్రమే వీరు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నారు. అవును. అప్పుడు శ్రీ దుర్మతి నామ సంవత్సరం అండి. అప్పుడు రాజు రవే అండి. అప్పుడు కూడా ఆ, ఆ. అప్పుడు కూడా రాజు రవే. ఓకే. మళ్ళీ సూర్యగ్రహణం సంభవించింది 31/7/1981లో సంభవించింది. అదేవిధంగా మనకి నేదరమల్లి జనార్దన్ గారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. అవును. ఎప్పుడు 17th డిసెంబర్ 1990 నుంచి 9th అక్టోబర్ 1992 వరకు ఉన్నారు. ఓకే. వీరు అప్పుడు ఉన్నటువంటి సంవత్సరం కేవలం 1 సంవత్సరం 297 రోజులు ఉన్నారండి. హ్మ్. అప్పుడు కనుక గమనిస్తే రాజు అంటే శ్రీ ప్రమోదీ నామ సంవత్సరం అయింది. రాజు కుజుడు అండి. అప్పుడు కూడా ఆ. అప్పుడు కూడా చంద్రగ్రహణం వచ్చింది 6/8/1990లో వచ్చింది అప్పుడు చంద్రగ్రహణం. ఓహో. అదే విధంగా కోట్ల విజయభాస్కర్ గారు వచ్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు. అవును. 9th అక్టోబర్ 1992 నుంచి 12th డిసెంబర్ 1994 వరకు ఉన్నారు. సుమారుగా 2 సంవత్సరాలు ఉన్నారు వీరు. ఓకేనా? వీరు అప్పుడు కూడా కనుక చూస్తే శ్రీ ఆంగిరస నామ సంవత్సరం అండి. ఓకే. అప్పుడు కూడా రాజు శని. ఓకేనా? అప్పుడు చంద్రగ్రహణం వచ్చిందండి 9/12/1992. మళ్ళీ కనుక గమనించినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఇప్పుడు. అప్పుడు ఆ వచ్చినటువంటి ఒక సమయంలో కూడా శ్రీ యువనామ సంవత్సరం అండి. హ్మ్. అప్పుడు కూడా రాజు శనే. అప్పుడు కూడా రాజు శని. రాజు శని. అప్పుడు కూడా చంద్రగ్రహణం వచ్చింది 15/4/1995లో వచ్చింది. అప్పుడు చంద్రగ్రహణం కూడా వచ్చింది. హ్మ్. మళ్ళీ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి రోషయ్య గారి దగ్గర నుంచి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి వచ్చింది. హ్మ్. ఆ వచ్చినటువంటి ఒక సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు 25th నవంబర్ 2010 నుంచి వాళ్ళు 1st మార్చ్ 2014 వరకు ఉన్నారు. ఓకేనా? హ్మ్. అప్పుడు కూడా శ్రీ వికృతి నామ సంవత్సరం అయిందండి. అప్పుడు రాజు కుజుడు. అప్పుడు కూడా మనకు చంద్రగ్రహణం వచ్చింది 21/12/2010లో కూడా మనకు చంద్రగ్రహణం వచ్చింది. ఇది ఒకవేళ ఈ అనాలిసిస్ అన్ని కనుక తీసుకుంటే మాక్సిమంలో పైన పిఎంలు మారినా కింద సీఎంలు మారినా అది ఒకటే పార్టీ, అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఓ. మీరు ఇది ఒక్కటి గమనించాలి మీరు.
అంటే నేను దేశాన్ని చెప్పినానే. దేశాన్ని అత్యధిక అంటే కాలం కరెక్ట్ ఎక్కువ రోజు పరిపాలించింది కూడా వాళ్ళే వారే కాబట్టి, వారే ఆ. కాబట్టి నేను ఆ మాట చెప్తున్నాను రైట్ నేను. రైట్ అయితే ఇప్పుడు మనం ప్రస్తుతమైనటువంటి దానికి వచ్చామనుకోండి, ఈ అవును. సంవత్సరం కూడా రాజు రవే కదా. రవి అవును అదే విధంగా ఈ సంవత్సరము 2 సార్లు మనకి చంద్రగ్రహణాలు కూడా వస్తున్నాయి. అవును ఒకటి సెప్టెంబర్లో వస్తుంది, రెండవది మనకి మార్చిలో మార్చిలో వస్తుంది. అవును సో కాబట్టి ఇటు తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్రం ప్రకారంగా వ్యవహారనామం తీసుకున్నా, రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది తీసుకున్నా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి వ్యవహారనామం తీసుకున్నా కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కాంగ్రెస్కి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అయితే ఇప్పుడు నా విజ్ఞప్తి ఏంటంటే, అంటే నేను చెప్తే అవును ఓ పార్టీ వాళ్ళు వింటారని, నేను చెప్తే సీఎం గారు వింటారని నా ఉద్దేశం కాదు. రైట్ బట్ నా ఉద్దేశం ఏంటంటే కొంచెం చాలా ఓపికగా నిదానంగా ప్రజలకు అభీష్టం మేరకు నడుచుకునే ప్రయత్నాలు చేయాలి. ఓకే ఒంటెద్దు పోకడలు పోకుండా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేటువంటిది వాదించకుండా, కొంచెం నిదానంగా ఓపికగా గనుక వాళ్ళు పరిపాలన చేస్తే కొంచెం మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజు కాబట్టి డెఫినెట్లీ కరెక్ట్ ఆ యొక్క ఇబ్బంది కలిగజేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే గురుగారు నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే రేవంత్ రెడ్డి మారబోతున్నాడు సీఎం మారబోతున్నారని అట్లా అట్లా నేను చెప్తున్నాను కదండి, ఆ. మళ్ళొక్కసారి కూడా చెప్తున్నా, అర్థం ఆ. చేసుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అండి, గతంలో కేసీఆర్ గారు ఉన్నారు, అవును దానికంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రేపు నెక్స్ట్ ఇంకెవరు వస్తారో కూడా తెలియదు. అవును ఏ బ్రాహ్మడైనా, ఏ జ్యోతిషుడైనా, ఏ సిద్ధాంతైనా ఒక రాజు గురించి నెగిటివ్ మాట మాట్లాడకు. ఓకే ఒక రాజు గురించి నెగిటివ్ మాట్లాడద్దు, నెగిటివ్ అనకూడదు కూడా. ఓకే ఓకే ఓకేనా? ఎందుకంటే నేనేమనాలి, నేను రాజపురోహితుడిగానో లేదా నేను ఒక జ్యోతిష్యుడు, నా ధర్మం ఏంటి నేను ముందే చెప్పాను కదా. అవును నేను ఏమనుకోవాలి, నా ప్రజలు బాగుండాలి, నా రాజు బాగుండాలని నేను కోరుకోవాలి. ఎస్ కాబట్టి నేను మారాలి అని నేను అనుకోను. ఇప్పుడు మారి పబ్లిక్ ఇబ్బంది పడి పార్టీ ఇదై రాజకీయపరమైన సంక్షోభం ఏర్పడి ప్రజలు ఇంకా మానసికంగా ఏమైనా ఒత్తిడికి లోన వల్ల నేను కూడా అనకూడదు. అవును నేను అలా అలా అనడం నా ఉద్దేశం కాదు. అంటే గురుగారు సో గతంలో నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా, ఆ, ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా ఈ సంవత్సరం అంటే సుమారుగా 3rd వీక్ ఆఫ్ జూన్ నుంచి, ఉమ్, అంటే జూలై ఆగస్ట్ కనుక మనం గమనించినట్లయితే, జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఏమవుతుందంటే కుజుడి యొక్క దృష్టి శని మీద ఉంటుంది ఇక్కడ. ఓకే ఓకేనా? మళ్ళీ ఈసారి బృహస్పతి కూడా కొంచెం బాగా అతిచారం చేస్తున్నాడు. ఆహా, ఓకేనా? సో దాని ప్రభావం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్, మళ్ళీ డిసెంబర్ అండ్ జనవరిలో ఇబ్బంది అవుతుంది. ఓకే సో ఓవరాల్గా ఏమవుతుందంటే ఈ సంవత్సరము కొంచెం రాజు పరమైనటువంటి ఇబ్బంది కలగడం కానీ, రాజు మారడం కానీ, రాజు Yes. తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలు కొంత వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉమ్, నా విజ్ఞప్తి ఏంటంటే కొంచెం నిదానంగా ఓపికగా తీసుకునే ఏ నిర్ణయమైనా, ఏ అడుగైనా కూడా ఉమ్, కొంచెం ప్రజల నుంచి సేకరించి దాని ఆచిచూచి అడుగులు వేస్తే కొంచెం మంచిది అనేది నా ఉద్దేశం. ఓకే నేను కాదండి, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు కూడా, ఏ బ్రాహ్మడు కూడా నెగిటివ్ ఇండికేట్ చేయాలి కానీ నెగిటివ్ జరుగుతుందని చెప్పకూడదు. ఉమ్, ఎందుకంటే ఎంతో కొంత అనుష్ఠాంగ బలం ఉంటుంది ఒకటి. ఉమ్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఆ, చెడు ఎందుకు అనాలి, అనకూడదు. అవును అవకాశం ఉంది అని చెప్పాలి కానీ జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా ప్రామిసెస్ ఉండవండి. అవును సో ఇండికేషన్స్ ఉంటాయి కానీ ప్రామిసెస్ ఎప్పుడు కూడా ఉండవు రైట్ జ్యోతిష్యం. గురుగారు అంటే అంటే సరే మీరు అనకూడదు కానీ నా విశ్లేషణ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే చంద్రగ్రహణము సూర్యగ్రహణము ఏర్పడినప్పుడు ఒక సంవత్సరంలో లేదంటే ఆ టెన్యూర్లో ఒకటి లేదా పాపగ్రహాలైన కుజుడు కానీ శని కానీ ఒకరికొకరు రవి కానీ ఈ 3 గ్రహాలు కనుక ఒకరికొకరు సహకరించుకున్నా లేదంటే ఆసారి అధ్యక్ష స్థానంలోనే అదేనా అనాలి అంతే అధ్యక్ష అంతే స్థానం అంతే. అధ్యక్ష ఆ స్థానంలో స్థానం ఆ సంవత్సరం రాజు గనుక వాళ్ళు రాజు కనుక అయినట్లయితే, ఐఏఎస్ వాళ్ళు కనుక అయినట్టయితే ఉమ్, ప్రభువుకు నష్టం కలుగుతుంది, రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది, ప్రభువు మారే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది. రైట్ అది రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకెవరైనా ఇంకెవరైనా కావచ్చు. నేను Right. ఇప్పుడు ఒక గవర్నమెంట్ నేను అనడే అవకాశం కూడా లేదు. అవును అవును ఇప్పుడు నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, లేకపోతే నేను దాని గురించి డిస్కస్ చేసే అంశం ఏమీ లేదు. కరెక్ట్ నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే రాజు కుజుడైనా శని అయినా రవి గాని వచ్చినప్పుడు కానీ, ఒకటి ఆ సంవత్సరంలో గ్రహణాలు ఏర్పడ్డప్పుడు కానివ్వండి, అప్పుడు డెఫినెట్లీ ఆ రాజుకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి, రైట్ పదవి మారేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఇన్ని చెప్పాను కదండి, నేను అవునవును బ్లైండ్ గా నేను కూర్చొని నేను నా ఇష్టం మీలాగా వచ్చినట్టు అంటానండి అని నేను అనలేదు. ఇంతవరకు ఏ ఇప్పుడు నేను జ్యోతిష్యుడు కూడా ఇన్ని ఆధారాలు చెప్తున్నాను కదా. Correct, నేను correct. ఇన్ని ఆధారాలు కూడా నేను చెప్తున్నాను కాబట్టి Correct. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. Yes.
జరగాలని నేను అనను, నేను నాకు జరగకూడదని తెలిసి అనుకుంటా. నాకు తెలిసి గురుగారు ఇంతవరకు ఏ జ్యోతిష్యుడు కూడా దృష్ట్యాంతాలతో ఉమ్. ఉదాహరణలతో జరిగిన వాటితో కలిపి ఇంతవరకు ఎవరు చెప్పాల. నేను చెప్తున్నాను అయి తీరుతుందని చెప్పారే తప్ప సోదహారణంగా చెప్పింది మాత్రం మీరు ఒక్కరే. ఓకే. కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని కన్సిడర్ సో చేస్తాం. ఒక జ్యోతిష్యుడిగా అండి, రైట్ నేను నా తరపుకెళ్ళి ఒకవేళ ఒక విజ్ఞప్తి అయితే ఏంటంటే, రైట్ వాస్తవంగా కొంచెం ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతుందో కొంచెం ఓపికగా, నిదానంగా ప్రజలను కొంచెం భయాందోళనకు గురి చేయకుండా, వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోకుండా, ఎందుకంటే మనము ఇక్కడే కాదండి, మనం ఒక రాష్ట్రం గురించి మాట్లాడలేదు, అవును. దేశం అనుకోండి, ప్రపంచం అనుకోండి, చాలా విధాలుగా మనం ఒక 1.5 year నుంచి స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి. అవును. ఫైనాన్షియల్గా లేకపోతే అన్ని రకాలు కూడా స్ట్రక్ అయి ఉన్నాం. అవును. ఓకేనా? చాలా దారుణంగా ఉంది సో పరిస్థితి. అసలు ఇంకెప్పుడు రికవర్ అవుతామో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఒక 10 ఏళ్ళు వెనక్కిపోయిన ఆ, సిచ్యువేషన్ సో అలాంటి పరిస్థితి కాబట్టి ఇంకా మీరు ప్రభుత్వాలు మారే పరిస్థితి వచ్చి మీరు ఇంకా తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజల నుంచి ఇంకా ఒక వ్యతిరేకతను మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పరచకుండా కొంచెం జాగ్రత్తగా, నిదానంగా, ఓపికగా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ఒక జ్యోతిష్యుడిగా అయితే నా విజ్ఞప్తి. వండర్ఫుల్ సార్. వీళ్ళన్న పరిహారాలు చేసుకుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఆ పరిహారాలు ఏముంటాయండి పోనీ ఇప్పుడు? అంటే రాజసూయ యాగం లాంటివి కానీ మన ఈ మధ్య సార్ కేసీఆర్ గారు చేశారు. నాకు దాంట్లో నాలెడ్జ్ లేదండి. ఓకే. ఎందుకంటే నేను పౌరోహిత్యుని కాదు. అంటే నాకు ఆ రేవంత్ రెడ్డి పూజల గారిని ఏమైనా కాపాడే అవకాశం నాకు ఆ పూజల మీద నాకు అంత అవగాహన నాకు లేదు. నాకు నమ్మకం లేని లేదా? సబ్జెక్ట్ లో నమ్మకం లేదా? అవగాహన అలాగే లేదా? నాకు అవగాహన లేదు. ఓకే. నాకు అవగాహన లేదు. ఉమ్. ఇప్పుడు నాకు తెలియని సబ్జెక్ట్ లో నేను ఎంటర్ ఇది చేసుకోండి, అది చేసుకోండి అని నేను చెప్పలేను. సో సుమన్ శర్మ గారు తప్పించుకుంటున్నారు నేను చాకచక్యంగా. తప్పించుకోవట్లేదండి. నేను ఆ. ఏమంటున్నానంటే కొంచెము ప్రజల యొక్క మనస్సును గెలుచుకునే ప్రయత్నం చేయండి. ప్రజలకు ఏం కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేయండి. కొన్ని రోజులు డెవలప్మెంట్ లేట్ అయినా పర్వాలేదు కానీ భయాందోళన వద్దు. రెవల్యూషనరీ థాట్స్ అనేది పబ్లిక్ లో రాకూడదు. రైట్ రైట్. సో అయితే కాబట్టి మీరు నేనేమంటున్నాను? జాగ్రత్తగా ఉండండి అంటున్నా నేను గురుగారు కూడా. నేనేమంటున్నానంటే ఈ మాట వాళ్ళకు తెలుసు, వాళ్ళ అనుయాయులు వాళ్ళ అభిమానులు చెప్తూనే ఉంటారు కానీ వాళ్ళు వినరు. ఉమ్. కాబట్టి నేనేమంటున్నానంటే జ్యోతిష్య పరిష్కారం, ఆధ్యాత్మిక పరిష్కారం ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. ఓపికగా ఉండడమే అంతే, పరిష్కారం. అదే పరిష్కారం. ఓపికగా ఉండడమే పరిష్కారం. ఓకే.